ఉదయకాల శ్రేష్ఠమైన సమయంలో మా ప్రియులు ప్రభాకరణ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఉదయతల్లి వారి కుమారుడు అశోక్, అదేవిధంగా ఒంగోలు వాస్తవ్యులు జకరే గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి ఏకైక కుమార్తె రమ్యకరణ మీరు కుటుంబం కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం, అభిమానం పెళ్ళుబికి విచ్చేసిన ఈ బంధుగణం, మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం, అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. ఆకాశం దిగి రావాలి, ఆనందము పొంగాలి, ఆత్మీయత కురిపించాలి, ఎంత అందమో. ప్రభువే మీ తోడుండాలి, ఆశీస్సులు అందించాలి, బ్రతుకే చెరి సగమవ్వాలి, వింత బంధమో. బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా. వినయముగా
అశోక్ కుమార్ గారు, హెడ్ మాస్టర్ గారు, వారు కూడా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పుష్పరాజు మాస్టర్ గారు కూడా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గర్నపూడి దావీదు పాస్టర్ గారు, తర్వాత రవి పాస్టర్ గారు, ప్రేమచంద్రరావు గారు వచ్చారు, అశోక్ కుమార్ గారు, హెడ్ మాస్టర్ గారు, పుష్పరాజు గారు పాస్టర్ గారు, గన్నపూడి దావీదు పాస్టర్ గారు, రవి పాస్టర్ గారు కూడా ఆశీర్వదించమ దేవ, ఆదరణ కర్తని పాటపడుకున్నాము. అందరూ కూడా ఈ పాటని గమనించాల్సిందిగా మనం చేస్తున్నాము. ఆశీర్వదించము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆశీర్వదించము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే సాలో, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే సాలో, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించి వేసునాథుడవు. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించి వేసునాథుడవు. ఆశ్రయదుర్గము నీవే, ఆనంద తైలము నీవే, ఆశ్రయదుర్గము నీవే, ఆనంద తైలము. ఈ ప్రత్యేక సమయంలో రైతులను స్థుతించుటకు ఘనపరచుకు తొలగించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్థుతులు తెలుస్తున్నాం. ఎవరి బిడ్డలైన అశోక్, రమ్య నూతన వధువులను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఇచ్చిపుచ్చుకున్నటువంటి కుటుంబాల బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి సంతోషంగా కలిసి మెలిసే భాగ్యాన్ని అనుగ్రహించండి. అలనాడు కానా వివాహంలో మీరుండి ఆయన వివాహాన్ని ఎంతో ఘనముగా జరిపించిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు. అదే ఈ వివాహంలో మీరుండి కార్యక్రమాలన్నీ కూడా క్రమంగా మీకు మర్యాదగా జరిగే భాగ్యాన్ని దయచేయమని వచ్చినటువంటి దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీవే అన్ని మహిమ పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంకో స్థానానికి పంపించేదే వివాహం. ఆదాము అవ్వల గురించి కానీ, అలాగే ఇస్సాకు అబ్రహాం శారా గురించి కానీ, ఇస్సాకు రిబ్కా గురించి కానీ, ఇవన్నీ కూడా సమయం లేదు కాబట్టి క్లుప్తంగా 5 నిమిషాలు మీకు చెప్తూ ఉన్నాను. వివాహములో భర్త ఎలా ఉండాలంటే, హెబ్రీయుల పత్రిక మనం చదివినప్పుడు పాంపు నిష్కపటముగా ఉండవలెను, నిష్కపటముగా. అదొకటి మనం గమనిస్తే వివాహములో మనం ఎక్కువ లోతుకు వెళ్ళినట్లయితే ఎఫెసీయుల పత్రిక ఎఫెసీయుల గ్రంథం 6వ అధ్యాయం చూద్దాం. ఎఫెసీయుల గ్రంథం 6వ అధ్యాయం చూద్దాం. ప్రియులారా,
ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడిండుట క్రీస్తు సంఘమునకు శిరస్సులాగున పురుషుడు భార్యకు శిరస్సున్నాడు కనుక క్రీస్తు శరీరము రక్షుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలని. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైనను ఏదైనాను పరిశుద్ధముగాను నిర్దోషముగాను దేవుడు చేస్తాడు. మనం చూసినట్లయితే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ దినములో భార్య భర్తలు 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎలాగంటే, స్త్రీలారా మీ పురుషులను మీరు గౌరవించవలెను. ఉదయాన్నే లేవగానే క్రొత్త దంట కానీ వివాహమైన వాళ్ళు కానీ తన 5 వేళ్ళు చూసుకోవాలి. 5 వేళ్ళు మొట్టమొదటి వేలు ఏం చూపిస్తుందంటే వివాహము ఘనమైనది. రెండవది గమనిస్తే, స్త్రీలారా మీ భర్తలనికి లోబడి ఉండుడి. పురుషులారా మీ స్త్రీలను ప్రేమించుడి. ప్రేమ అంటే ఎలా తెలుసా? నీ సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తావో, నీ సొంత విషయంలో ఎలాగైతే జాగ్రత్తగా ఉంటావో, నీ భార్య విషయంలో కూడా అలాగనే జాగ్రత్తగా ఉండాలి. మూడవది చూసినట్లయితే, స్త్రీలు తన భర్తకి లొంగవలను, భర్తను ప్రేమించవలను. పరమగీతములు చూస్తే, పరమగీతములు 7వ అధ్యాయం 5వ వచనములో ద్రాక్షావనములో సంఘముతో నేను ప్రేమిస్తూ ఉన్నాను. ద్రాక్షావళిలో చిగురించినో లేదో, అక్కడ పూలు వర్షించినో లేదో. ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెబుతారంటే, భార్య భర్తలు ఎలా జీవించాలంటే ఇద్దరు ఏక మనసే జీవించాలి. మనం గమనిస్తే ఒక సామెత ఒకటి ఉంది. విజయవంతమైన వివాహం అంటే ఇద్దరు క్షమించుకునే మనసులు. భర్త కూడా ప్రిస్టేజ్కి వెళ్ళకూడదు, భార్య కూడా ప్రిస్టేజ్కి వెళ్ళకూడదు. ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవాలి. మూడో కండిషన్ చూస్తే, క్రైస్తవులు మాత్రమే వివాహం చేసుకోవాలి. ఎందుకంటే మన బైబిల్ గ్రంథము చూస్తూ ఉన్నాం. సొలొమోను లాంటి మహారాజు, 1000 సామెతలు 1000 గ్రంథాలు రాసిన సొలొమోను ఎలాగ పతనమయ్యాడంటే తన భార్య ద్వారా పతనమయ్యాడు. విగ్రహాలను ప్రేమించడం వల్ల, వారిని చేసుకోవడం వల్ల సొలొమోను మస్ట్ కమ్ డౌన్, కిందకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇలా మనం గమనిస్తే అక్కడ ఒక విషయం ఉన్నది. ఏమిటంటే, తప్పిపోయిన కుమారుడు వాడు ఏం చేస్తాడు? విచ్చలవిడిగా జీవించి తన ఆస్తినంతా పంచుకొని స్నేహితుల దగ్గరకు వెళ్ళి మొత్తము కూడా నాశనం చేసి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేటప్పుడు లేవియా కాండములో ఒక నిబంధన ఉంది. ఏమిటా నిబంధన అంటే, ఎవరైతే తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోతారో వారిని రాళ్లతో కొట్టి చంపవలెను. అందుకే చిన్న కుమారుడు తండ్రి మేడ గది నుంచి తన కుమారుడు రావడం చూచి ముందుగా వెళ్ళి తన కుమారుడికి చొక్కాయి తొడిగించను. ఫుల్ హ్యాండ్ షర్ట్ తొడిగిస్తాడు. ఎందుకంటే ఇట్ ద సింబల్ ఆఫ్ ద రెస్క్యూ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్. అందుకని వాడికి ఆ యొక్క వస్త్రము తొడిగించి లోపల తీసుకొచ్చినట్లుగా మనం గమనించాలి. చిన్న పిల్లలలా భార్యాభర్తలు కొత్తగా జత కలిపేవారు. అలాగే తన బిడ్డల్ని ఎలా పెంచాలో, వాళ్ళు ఎలా తీసుకెళ్ళి వెళ్ళాలో బైబిల్ గ్రంథములో చక్కటి వాక్యాలు రాయబడ్డాయి. తర్వాత 5వది గమనించినట్లయితే, పిల్లలారా మీ తండ్రులను గౌరవించుము. మొట్టమొదటిది వివాహం ఘనంగా ఎంచుకోవాలి. రెండవది స్త్రీలారా మీ భర్తను ప్రేమించాలి. ప్రేమల దేవ, కృపామయుడ, మహోన్నతుడైన తండ్రి,
జీవగల దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నాయన నీ దైవ సేవకులు వర్ణించిన ప్రతి మాట ప్రతి అధ్యాయాన్ని ప్రభు నాయన బిడ్డలకు నాయన వినుసొంపుగా అందించిన నీ కృపను బట్టి ప్రార్థిస్తూ నీ కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా నాయన మాట్లాడాల్సిన ఎవరైతే దైవ సేవకులు ఉన్నారో తండ్రి, ఎవరైతే మాట్లాడడానికి చిత్తపడుతున్నారో నాయన వారిని ప్రభు నీ కృపను నాయన బలపరచమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నాయన నీ కృపను నాయన నూతనంగా జతపరచబడబోతున్న బిడ్డలను ప్రభు నీ కృపను నాయన కొన్ని నిమిషాల తండ్రి నాయన నువ్వు చేస్తున్న గొప్ప కార్యములకై నీ వందనాలు చెల్లిస్తున్నాము. అయా బిడ్డను ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరూ నాయన నీ కృపల వర్ధన చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా అలాగే ప్రభు నాయన రిజిస్టర్ తండ్రి నాయన మరి నా వాక్యాన్ని తండ్రి ఇదిగో రిజిస్టర్ నాన్న మ్యారేజ్ని సిద్ధపరిచి బిడ్డకి ఏమైతే మాట్లాడబోతున్నాడు ఆ మాటలన్నీ వివరించడానికి నీ కృపల బలపరచమని ప్రార్థిస్తూ సమస్తము నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ జీవముగా బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. బయట ఉంటే చెమట పట్టదేమో మర్యాదగా హాల్లో కూర్చోబెట్టి చెమటలు ఎలా పట్టాలో చూపిస్తున్నారు. థ్యాంక్ యూ. మంచిది. ఈ సమయంలో మన ఎదుట పరిశుద్ధ వివాహ స్థితిలో ఒక కుటుంబముగా జతపరచబడిన ఇరువురు యవనస్తులు మన ఎదుట నిలబడి ఉన్నారు. అశోక్, రమ్య కళ. దేవుని యొక్క అనాది సంకల్పంలో వీరు భార్యాభర్తలుగా ఏర్పరచబడి ఈ 2024వ సంవత్సరము జూన్ మాసం 22వ తేదీన ఈ వివాహం ద్వారా వారిని కుటుంబముగా ప్రభు జతపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్నారు. సగం చేతులు కాదు, పూర్తిగా అందరూ చాలా మంది చేతులు తెచ్చేశారు. మీకు అందరికీ ఫుల్ మీల్సే, హాఫ్ మీల్స్ ఏం లేదు. చేతులు మంచిది. థ్యాంక్ యూ. అయ్యా నీ పేరు చెప్పు. అశోక్ కుమార్. ఇంటి పేరు కూడా చెప్పాలి. రావినూతల అశోక్. రావినూతల అశోక్. అమ్మాయి పేరు రమ్య కళ. రమ్య కళ. రమ్య కళను వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టం. ఇష్టమేనా? అమ్మాయికి అమ్మ మీ పేరు చెప్పారా? తెల్ల రమ్య కళ. ఏం పేరు? అశోక్ కుమార్. అశోక్ కుమార్ను వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? థ్యాంక్ యూ. మంచిది. అశోక్ దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకాలమంతయు ఈమెకే భర్తవై ఉందువా? ముందు రమ్య కళ దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ పురుషుని భర్తలుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఆయనను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈయనకు భార్యమై ఉందువా? అశోక్ అమ్మాయిని ఎప్పుడు చూసావు? రమ్య ఎప్పుడు చూసావు? రమ్య కళని ఎప్పుడు చూసావు నువ్వు మొదటిసారి? ఎప్పుడు ముందు చూస్తున్నావు? మంచిది. ఎప్పుడు చూసావు? చెప్పు. మైక్లో చెప్పు. పెళ్లి చూపులకు చూసావు. వెరీ గుడ్. మంచిది. సరే, పెళ్లి చూపునప్పుడు అమ్మాయిని చూశారు కదా, ఆ రోజు చూసిన అమ్మాయి అయినా లేదా ఏమైనా మార్పు జరిగిందేమో కొంచెం మాకు డౌట్గా. మీకు డౌట్ ఉందా? నీకు లేదు.
క్లారిటీ కావాలి. ఓకే, అట్లయితే అమ్మాయి పెళ్లి చూపులు చూసిన అమ్మాయినా అమ్మాయినా ఒకసారి చూడు అమ్మాయినా వెరీ గుడ్. సరే, మంచిది. ఈ సమయంలో అమ్మాయిని అబ్బాయికి అప్పగించే కార్యక్రమం ఇస్తుంది సమయము. మరి ఈ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు త్వరగా ఇద్దరు రావాలి, తల్లిదండ్రులు ఇద్దరు రావాలి. బేస్ ప్లేట్ ఇటు అనుకున్నా. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే ఈ మంగళసూత్ర ధారణ జరగబోతున్నది. కొద్ది క్షణాల్లో అశోక్ కుమార్ రమ్యకళ మెడలో ఈ మంగళసూత్రాన్ని అలంకరిస్తారు. ఈ సమయంలో అశోక్ కుమార్కి ఒక సలహా సూచన లేదా హెచ్చరిక ఏదైనా కావచ్చు. ఆడవారు
ఆడవారంట ఎదురుగా ఆడవారు టచ్ స్క్రీన్ లాంటి వాళ్ళు అంట. స్క్రీన్ టచ్ స్క్రీన్ ఇప్పుడు మన ఫోన్లో కూడా టచ్ ఫోన్లే కదా. మన వేలు గాలి కొంచెం తగిలినా అది మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు కూడా ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటారో తెలియదు, ఎప్పుడు కోపడతారో తెలియదు, ఎప్పుడు నవ్వుతారో తెలియదు, ఎప్పుడు సంతోషంగా ఉంటారో తెలియదు, ఎప్పుడు అలిగి ఉంటారో తెలియదు. కనుక అశోక్ చాలా వివేకంగా మరి జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. ఆ విధంగా కాపురం చేయాలంటే అశోక్ ఏం కావాలి? దీర్ఘశాంతం కావాలి. దీర్ఘశాంతం కలిగినట్లయితే మీ కాపురము 3 పువ్వులు 6 కాయలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. సమయంలో ప్రార్థన చేస్తున్నాము. మన అంకయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో నా కుమారుడు రావిమంతుల అశోక్, అమ్మాయి తేవల రమ్య, వారి విలువ వివాహం జరుగుతూ ఉండగా ప్రభా మీరు అధ్యక్షులుగా ఇక్కడ ఉండి ఈ వివాహాన్ని మీరు ఆశీర్వదించి వారిరువురిని మీరు ఆశీర్వదించి దీవించి ప్రభా ఎలాంటి సమస్యలు ఇబ్బందులు రాకుండా ప్రభా వారి జీవితాన్ని ముందుకు నడిపించమని స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో మీరు ఇక్కడ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మీరు చేసినటువంటి ఏర్పాట్ల గురించి ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభా ఇతరులను దీవించి ఆశీర్వదించి అయా మంగళసూత్రం కట్టుతూ ఉండగా ప్రభా మీ సహాయ సహకారాన్ని బిడ్డకు అందించమని సహాయం చేయమని మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఏక దేవుని నామమున ప్రేమ దేవుని నామమున ఈ మంగళసూత్రం ఈ మంగళసూత్రం ఈ మెడలో నీ మెడలో ధరింపజేయడం ద్వారా ధరింపజేయడం ద్వారా నీకు భార్యగా నా భార్యగా చేసుకుంటున్నాను. చేసుకొచ్చున్నాను. దేవగని
తెలియనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను. మా దేవ నిర్ణయమైనటువంటి కృపలో నీ ప్రియమైన తల్లి పరిశుద్ధ వివాహం ద్వారా జతపరిచే రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారు దాంపత్య జీవితంలో తల్లి మీరు ఆశీర్వదించి ఈ లోకములో మీ కొరకు ప్రత్యేకించబడినటువంటి కుటుంబంగా అదే రీతిగా ప్రభా మీరు రెండవసారి రానయ్యున్నప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవంలో పాల్గొనేటువంటి కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా తల్లి మరి పరిశుద్ధ వివాహంలో జతపరచబడినటువంటి బిడ్డలు ప్రేమ నమ్మకత్వము భయభక్తులు కలిగి దేవుని మహింపరిచేటువంటి కుటుంబంగా జీవించటము నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నీ పరసంబంధమైన ప్రతి దీవెన చేత బిడ్డలను తృప్తిపరిచి దేవుని ఎడల భయభక్తులు కలిగి మిమ్మల్ని మహింపరిచేటువంటి బిడ్డలుగా జీవించేటువంటి కృపణ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ దైవజనుల ప్రభాతాన్ని బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తూ ఉంటుండగా వారు దాంపత్య జీవితమును ఆశీర్వదించి ఈ లోకములో ప్రభాతాన్ని నాయన నీ కొరకు ప్రత్యేకించబడినటువంటి అయా బిడ్డలుగా తండ్రి నాయన నిత్యము ప్రభాతాన్ని నాయన ఈ లోకములో నీ కొరకు మరి ఘనపరిచేటువంటి బిడ్డలుగా జీవించేటువంటి కృపను దయచేసి మీరే మహిమ పొందుమని ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపను, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సమాధానము చేరిన మనకు మరి విశేషంగా నూతనంగా కుటుంబంగా జతపరచబడిన సమాప్తి వరకు సదాకాలము తోడుగా ఉండి ఫలింపజేసి వర్ధన చేయను గాక. ఆమేన్. ఆమేన్. జరిగించాడు. ఈ సందర్భంగా ఒక నిమిషము వీరికి గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి తెలియజేస్తున్నాను. బాబులారా, ఇప్పుడు మనం వివాహం చేసుకున్నాం. ఈ ఇరువురికి దేవుడు ఏం చెప్తున్నాడో అది బైబిల్ చెప్తుంది. అది అబ్సల్యూట్లీ 100% అక్షరాల నిజం అన్నమాట. కాబట్టి ఇది మనము క్రైస్తవులుగా దేవుని ప్రకారము దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకున్నాం. ముఖ్యంగా 3 విషయాలు ఒకటి చెప్తున్నాను. ఇట్ ఈస్ ఏ గాడ్స్ మిరకల్. ఇది ఈ కార్యము, ఈ వివాహం అనేది గాడ్స్ మిరకల్, దేవుని యొక్క అద్భుతము. ఎందుకు అద్భుతము అంటే ఇప్పటి వరకు మనకి తెలియదు. వీరి కుటుంబం వచ్చి ఉలపాడులో ఉంది, వాళ్ళ కుటుంబం వచ్చి ఒంగోలులో ఉంది. మనకి తెలియదు ఇప్పటి వరకు. కానీ దేవుని మా అన్నగారు చెప్పున్నారు, ప్రేమచంద్రరావు గారు, ఇది దేవుని చిత్తము కాబట్టి వారిని ఒకటిగా చేశారు. మన కుటుంబాలన్నింటిని కూడా ఏకము చేసి దేవుడు ఆశీర్వదించాడు. అదేవిధంగా ఇట్ ఈస్ ఎ మిస్టరీ. దేవుని యొక్క రహస్య ఒప్పందమే ఈ వివాహం. మనకు తెలియదు. దేవుడు ఆయన పరలోకంలోనే ఏర్పాటు చేశాడు కాబట్టి ఇట్ ఈస్ ఎ మిస్టరీ, రహస్యం అన్నమాట. 3వ వర్డ్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఫర్ ఆల్. ఇప్పటి వరకు దీని ద్వారా వీరిరువురు ఏకమవడం ద్వారా మనకు ఒక మెసేజ్. వీరిరువురు భార్యాభర్తలు అంటే అశోక్ యొక్క భార్య అయినది అని చెప్పాలి. ఇంతకు ముందంటే జకరయ్య గారి కుమార్తె అనే ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ మారిపోయింది. ఇప్పటి నుంచి అశోక్ కుమార్ యొక్క భార్య. మీకు తెలియజేస్తున్న నా పేరు కూడా అశోక్ కుమారే కాబట్టి అశోక్. కాబట్టి ఇప్పటి నుంచి అమ్మాయి మా కూతురు, మా కుమార్తె రమ్య, మా అల్లుడు మరి అశోక్ యొక్క భార్య అయింది. కాబట్టి
ఈ విషయాలు మనం అందరం గుర్తుంచుకొని ఆ రీతిగా దేవునిలో మనమందరం క్రైస్తవులు అనేటువంటి వారము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని తెలియజేస్తూ ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరి. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి ఈ భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము.
అతి త్వరలో రానుండేను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండేను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradhya. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య. నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య. నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగ బగరి దని దని దమద గరిగ బగరి దని దని దద దరి దద దరి దద దరి దద మగ మగ దద దద దరి దరి బా బగరి దద బగరి గ బగ దద దరి దగరి బగ బగరి దద బగరి గ బగరి గ దద బగరి గ దద దద బగరి దరి గ పద సా. ఈ పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో. సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో. ఇలాగే ఉండాలి నీతోనే. దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య నా
క్షణాలండి నీ ఊహ మల్లింపులో దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య కొత్తగా నాకేమైందో వింతగా ఏదో మొదలైందో అంతగా నాకర్థం కాలేదే మెరుపులా నీ చూపే మందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీ వైపే తిరిగిందే ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావు నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు ఓ నవ్వులే చల్లావు పంచుకోమన్నావు తొలకరి చిరుజల్లై నువ్వు కళ్ళకే దొరికావు రంగులా మెరిసావు నేలపై హరివిల్లా నువ్వు నిన్న మొన్నల్లో ఇల్లాలేనే లేనంట నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా మాటల్లోని మారాలన్నీ మంచులాగా మార్చావు నీకోసం మారాలే నేను నీతో నూరేళ్ళు ఉండేలా నేను నీకోసం మారాలే నేను నీతో నూరేళ్ళు ఉండేలా నేను ఓ మాటలే మరిచేలా మౌనమే మిగిలేలా మనసుతో పిలిచావా నన్ను ఓ కన్నులే అడిగేలా చూపులే అలిసేలా ఎదురుగా నిలిపావా నిన్ను పైకే నవ్వేలా లోకమంతా నువ్వేలా నాకే ఈ వేళ నేనే నచ్చాని వల్ల మాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా ఓ నీ వెంటే ఉంటున్నా
కంద